హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మడత కాజా రెసిపీ. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ జ్యూసీ మడత కాజా రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. అలాగే దానిలోకి ఒక చిటికెడు వంట సోడా, కొంచెం ఉప్పు, 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకున్న నెయ్యి బాగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఒత్తుకుంటే ముద్దలాగా కట్టాలండి. ఇలా ముద్దలాగా కట్టకపోతే కనుక ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోసేసి పిండిని బాగా పలచగా కలపకూడదు. అలా అని గట్టిగా చపాతీ పిండిలాగా కూడా కలపకూడదండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని 1 అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కాజాలకి కావాల్సిన షుగర్ సిరప్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం. ఇలా మరుగుతున్న ఈ షుగర్ సిరప్లోకి 2 యాలక్కాయలని దంచి వేసుకుంటున్నాను. వేసుకున్న ఈ యాలక్కాయలు బాగా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది పాకం ఏమీ రాక్కర్లేదండి. ఇట్లా ఏళ్ళ మధ్యన కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని ఉండల్లాగా చేసుకోవాలండి. నేను తీసుకున్న పిండికి అయితే 4 ఉండలు వచ్చాయి. ఇలా చేసుకున్న ఈ ఉండల్ని చపాతీ పీట మీద చపాతీలాగా పొడిపిండి వేసుకొని బాగా పల్చగా చేసుకోవాలి. పిండిని అటు ఇటు తిప్పుకుంటూ పొడిపిండి అద్దుకొని సమోసా షీట్ లాగా బాగా పల్చగా చేసుకోవాలండి. మీరు మందంగా కనుక చేసుకున్నట్లయితే లేయర్స్ అనేవి సరిగ్గా రావు. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా పల్చగా ఒత్తుకొని మిగతా ఉండలను కూడా చపాతీలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న పీట అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను వేరొక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ వేసుకున్నాను. దాని మీదకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని అయితే ఒకటి వేసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ పిండి మీదకి 1 స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పిండి మీదకు కొంచెం పొడి పిండిని ఇలా జల్లుకోవాలి. ఈ పొడి పిండి అనేది కంపల్సరీగా జల్లుకోవాలండి, లేదంటే లేయర్స్ అనేవి త్వరగా అతుక్కుపోతాయి. ఇలా జల్లుకున్న తర్వాత మరొక లేయర్ పిండిని కూడా మనం వేసుకోవాలి. మరలా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం పొడి పిండి అనేది జల్లుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్లో నేను తీసుకున్న 4 చపాతీలను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని కత్తితో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ సైడ్ భాగాలను కూడా తీసేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా ఎదురుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సైడ్ భాగాలు ఉన్నాయి కదండి, వాటిని మధ్య మధ్యలో పెట్టుకుంటూ కొంచెం పొడిపిండి జల్లుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పొడిపిండి అయితే కంపల్సరీగా జల్లుకోవాలండి, లేదంటే మధ్యలో ఉన్న లేయర్స్ అనేవి త్వరగా అతుక్కుపోతాయి. ఈ మడత కాజాలు అనేది కొంచెం ఓపికతోనే చేసుకోవాలండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ అనేది రబ్ చేసుకొని లేయర్స్ అనేవి గట్టిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలాగా పిండిని లైట్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పిండిని ఇలాగా కొంచెం సాగతీయాలండి. సాగతీసిన ఈ పిండిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేలుతో ఒకసారి లైట్గా ఒత్తుకొని రోల్ చేసుకునే ఈ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన ప్రాసెస్లోనే మిగతా పీసెస్ అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ పోసుకోవాలి.
ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఓవర్ హీట్లో ఉన్న ఆయిల్లో మాత్రం అసలు వేసుకోకూడదు. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి వాటంతట అవే పైకి తేలుతూ చక్కగా ఫ్రై అవుతాయండి. వాటంతట అవి బయటికి తేలేంత వరకు కూడా మనం ఏమాత్రం కదపకూడదు. చూసారు కదా, ఇలా పైకి తేలిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్కి తిప్పేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూపించిన విధంగా కాజాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజాలన్నిటినీ ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కాజాలని ఒక 30 సెకండ్స్ పాటు ఈ షుగర్ సిరప్లోనే ఉంచుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత షుగర్ సిరప్లో ఉన్న కాజాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే మడత కాజా అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.